హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్లో మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో సండే స్పెషల్ అనమాట మాకు నిన్న. అందుకని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు, కాబట్టి నేనైతే వీడియో ఇవాళ పెడుతున్నాను. ఇలా వేడిగా చికెన్ బిర్యానీ చేసుకొని, నాకైతే బిర్యానీలోకి ఎగ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి నేను ఉడికించుకున్నాను. అలాగే పెరుగు పచ్చడి, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ, వీటన్నిటితో మనం ఇవాళ కంప్లీట్ వీడియో అయితే చేసుకుందాము. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసేసుకోండి. అందులో వాటర్ వేసేసుకోండి. రైస్ మనకు బాగా ఉడకాలి కదా, కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే బాగుంటుంది. మరి వాటర్ సరిపోయేలాగా పెట్టుకుంటే మనకు రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉండదు. ఇలా కొంచెం వాటర్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక రైస్కి సరిపడా ఇలా సాల్ట్ వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలా బాగా మరిగి వాటర్లోకి కలిసిపోయాయని మనకి ఇలా చూస్తే తెలుస్తుంది కదా. ఇలా అనిపించినప్పుడు నేను ఆల్రెడీ రైస్ని సోక్ చేసుకున్నాను. ఆ బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని మనకు నేనైతే దాదాపు ఒక 90% అయితే కుక్ చేసేసుకున్నాక అందులోనే ఉంచుకుంటా రైస్ని, వాటర్ని సపరేట్ చేసేయండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో అయితే మనకు చాలా బెటర్ అండి. ఎక్సెస్ వాటర్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ అందులోనే వాటర్ ఉంటే కొంచెం గంజిలాగా అనిపిస్తుంది. ఈ వాటర్ అలానే పెట్టుకుంటే మనకు తర్వాత దమ్ పెట్టినప్పుడు వాటర్ సరిపోకపోతే ఇలా మనం దానిలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కోసమని బిర్యానీ స్పైసెస్, టమోటో, అల్లము, వెల్లుల్లి, ఇంకా గరం మసాలా అవన్నీ కావాలన్నా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను మరి రైస్ అందులో అంటే మరి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెం తగ్గించేసాను. ఇలా గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వెడల్పుగా ఉంటే మనకు దమ్ పెట్టేసుకున్నాక కొంచెం కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాక మీరు కావాలంటే బటరు, నెయ్యి అలా కూడా వేసుకోవచ్చు. నేను ఫైనల్లో వేసుకున్నాను గీ. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ ప్యూరీ అంతా ఇందులో వేసేసి ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ మాత్రమే నేను వేసుకున్నానండి. ఇంకా గరం మసాలా అలా వేసుకోలేదు. ఇంతకుముందు చెప్పా కదా, రైసు అలాగే గ్రేవీలో వేసాను కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువైపోతుంది పిల్లలు తినరని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటూ వచ్చాను. అలాగే కొంచెం పసుపు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి ఇలా తేలినాక మనం ఇందులోనే నేను లెగ్ పీసులు తీసుకున్నాను. ఇలా కాకుండా చికెన్ ముక్కలు ఏదన్నా ఉంటే ఇందులో వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాక కాస్తంత కోరియాండర్ లీవ్స్ అలాగే పుదీనా వేసేసుకొని ఆయిల్ పైకి తేలి మనకు చికెన్ ఉడికింది అనేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్ అన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని మొత్తం ఇలాగా ఫిల్ చేసేసుకోండి. కాబట్టి మీద లేయర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకొని పైనుంచి గీ స్మెల్ బాగా తినేటప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను కొంచెం ఇలా గీ వేసేసుకొని అలాగే కోరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ వేసేసుకొని కొంచెం నాకైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను. కొంతమంది ఇలా కుంకుమ వేసుకుంటారు కదా, ఫుడ్ కలర్ అక్కడక్కడ ఇలా వేసుకుంటే మొత్తం కలర్గా కాకుండా అక్కడక్కడ తినేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్, చికెన్ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టేసి మన పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయిపోయాక మనం నీట్గా కడిగి పెట్టేసుకున్న 1/2 కేజీ చికెన్ అయితే నేను ఇవాళైతే ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ అయితే ఇలా వేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్, పసుపు వేసేసి దీంట్లోంచి వాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసమని కొంచెం అంత ఎండు కొబ్బరి అయితే కొంచెం బాగుంటుంది, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే నేను జీడిపప్పు అలాగే గసగసాలు ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. అవి అక్కడక్కడ సరిగా నలగని ముందే గ్రైండ్ చేసేసి టమోటో, అల్లం, వెల్లుల్లి తర్వాత అయితే వేసుకున్నాను. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ చికెన్లోంచి దాదాపు వాటర్ వచ్చి దగ్గరగా మగ్గిపోయింది. ఇందులో వేసేసుకొని ధనియా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకుంటే మనకు కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం అలానే
కాసేపు అలా ఫ్రై చేస్తే మనకు మంచి కర్రీ టేస్ట్ రాదు. బాగా ఇలాగా ఆయిల్ పైకి తేలే వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మనము కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని 2 మినిట్స్ అలా పెట్టేస్తే మంచి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.